అందరికీ ఏం చేస్తున్నారు అందరూ? ఈవినింగ్ కరెక్ట్గా టైం వచ్చి 6:49 అవుతుంది. నేను ఏం చేస్తానో తెలుసా? బ్లాక్ బీడ్స్, ఇది మా మమ్మీదే, కూరుస్తా అన్నాను. ఇప్పటికీ నాకు తెలిసి 3 times తెంపేసింది. కొనేటప్పుడే చెప్పినాం అనమాట, లేదు మా ఇది గోల్డ్లోనే వేయించేసుకో, మంచిగా ఉండిపోతుంది స్ట్రాంగ్గా. అంటే ఏమొద్దు, ఇంటి దగ్గర వేసుకునే దానికి ఎందుకు నాకు గోల్డ్, అలా ఇలా అనేసి అని చెప్పింది. ఈ పూసలు తీసేసుకునింది గోల్డ్లో, చూపిస్తాను మీకు. ఈ పూసలు ఏమో తీసేసుకునింది అనమాట గోల్డ్లో. తీసేసుకొనేసి అక్కడ వేరే వాళ్ళ దగ్గర, మీరు కూరుస్తారు కదా, బ్లాక్ బీడ్స్ కూరుస్తారు కదా, వాళ్ళ దగ్గర కూర్పించింది అనమాట. అండ్ వాళ్ళు ఏమో కూర్చున్నారు, సరిగ్గా కూర్చలేదు, ఆమెకు నచ్చినట్టు కూర్చలేదు. సో అందుకని చెప్పి మళ్ళీ ఇంటి దగ్గర తీసుకొని వచ్చింది. సరే నేను ట్రై చేసి కూర్చిచ్చిన, మంచిగానే చేసిన. ఎందుకో మళ్ళీ దిగిపోయింది. మళ్ళీ 3rd time వేయించిన, మళ్ళీ దింపేసింది. ఇప్పుడు 4th time. అంటే ఇంతకుముందు 2 times దేంతో వేసానంటే, నేను మీకు థ్రెడ్ తెలుసు కదా, కూర్చేదానికి ఒక థ్రెడ్ ఉంటుంది. ఇది కొంచెం ఇది స్ట్రాంగ్ థ్రెడ్, నార్మల్ థ్రెడ్ లాగా కాదు, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది థ్రెడ్, చాలా స్ట్రాంగ్. సో దీంతో కూర్చిన. మా డాడీ చెప్పినట్టు విన్నందుకు 3-4 times తెంపుకునింది అనమాట. చెప్పేశాను ఇంకొకసారి నా వల్ల కాదని. అయినా కూడా ఆ మెడలో నల్ల పూసలు లేకుండా ఉంటే నాకు ఏదోలా ఉందనేసి అని చెప్పి కష్టపడి 1 hour అయింది ఫ్రెండ్స్. 1 hour కంటిన్యూస్గా కూర్చొని మొత్తం కూర్చాను అన్నమాట. యాక్చువల్లీ మర్చిపోయాను, యూట్యూబ్లో చూసి మళ్ళీ కూర్చాను. ఇదే చెప్పేశాను లాస్ట్ టైం మమ్మీ, ఇంకొకసారి నేను చేసి ఇవ్వను అనేసి అని చెప్పినాను. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇంకా నేను దీన్ని నాట్ వేయలేదు, ఇంకా ముడి వేయలేదు, చూపిస్తాను. ఇదిగోండి ఇలా బాగుంది కదా. మా మమ్మీకి వేసి ఎలా ఉందని చెప్పి చూపిస్తాను నేను మీకు. చూడండి, మంగళసూత్రంతో పాటు నల్ల పూసలు వేసుకుంటే ఎంత నిండుగా ఉన్నారు కదా మా మమ్మీ చూడడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.